ఫ్రెండ్స్, ఊహించని విధంగా అసలు సంజన బిగ్ బాస్ సీజన్ 9 మలుపు తిప్పింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అసలు వచ్చిన అంటే ఇవాళ బుధవారం కదా, సండే మొదలైంది, మండే, ట్యూస్డే, వెన్స్డే. ఓకే, సో వెన్స్డేనే ఈ అసలు బిగ్ బాస్ ఇంత రచ్చలేపింది అంటే దానికి కారణం సంజనానే. సూపర్ డూపర్ ట్విస్ట్లు ఇస్తుంది. అందరు హ్యాపీగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ, ఎవరి లైన్లు వాళ్ళు వేసుకుంటూ, మబ్బుగా నిద్రపోతున్న జనాల్ని కాస్త తట్టి లేపింది సంజన. అయితే షాంపూ నేను లోపలే పెడతానంటది, తీసేయమ్మా అంటే నేను తీయనంటది. సరే అని చెప్పి వాళ్ళు ఎగ్గు కొట్టేసుకుని తినేసింది. నీ వల్ల మొత్తం అందరికీ ఇబ్బంది అవుతుంది అంటే చూస్తూ నవ్వుతూ ఎంజాయ్ చేస్తుంది. ఒక పక్కన భరణి, ఇంకొక పక్కన ఈ హరీష్ ఉన్నాడు కదా, గుండు అంకుల్, వీళ్ళిద్దరు కూడా ఫైటింగ్ చేసుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వాళ్ళెవరు, ప్రియా ఏమో కిచెన్ మానిటర్, ఆమెమో గుడ్డు దొంగతనం జరిగిందని చెప్పేసి అందరినీ నాట్ అలౌడ్, అంటే టెనెంట్స్ని నాట్ అలౌడ్ అని చెప్పింది. సో టెనెంట్స్లో భాగమైన భరణి ఏమన్నాడు సంజన దగ్గరికి వెళ్ళి, నీ వల్లే మొత్తం అంతా కూడా విత్డ్రా అయిపోయింది, నువ్వు చేసిన పని వల్ల ఇదంతా జరిగిందని చెప్పి తన్ను తిడుతుంటే మధ్యలో ఈ మాస్క్ మీద ఎందుకు వస్తాడు? అయితే ఇదంతా చూస్తున్న సంజన ఎంత ఎంజాయ్ చేసిందంటే వాళ్ళ మధ్య గొడవని, అసలు నాకు తెలిసి మనం ఒక థ్రిల్లర్ సినిమాని కూడా అంత హ్యాపీగా ఎంజాయ్ చేయం. కానీ నిజంగా బిగ్ బాస్ సీజన్ 9కి సంజన లాంటి అమ్మాయి ఉండాలండి, లేకపోతే ఫైర్ ఉండదు. ఎందుకంటే కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎక్కడికక్కడ కొంచెం సేఫ్ గేమ్ ఆడుకుంటున్నారు, లేదా బ్యాక్ పిచ్చింగ్ చేసుకుంటున్నారు. తనే రచ్చలేపింది. బిగ్ బాస్ అంటే పలానా రోజు పలానా సమయంలో పలానా వ్యక్తి ఒక ఫైర్ అందిస్తేనే అది కాస్త కారు చిచ్చుగా మారి సీజన్ సూపర్ హిట్ అవుతుంది. అసలు నాకు విషయం ఏంటంటే అర్థం కాని, ఈ మాస్క్ మీద ఎందుకు వచ్చేస్తాడు ప్రతి దానికి? ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటే మధ్యలో దూరిపోతుంటాడు. అసలు కంటెంట్ గ్రాబర్ అంటే మాస్క్ మెన్. అమ్మో, ఇతను మాస్క్ వేసుకున్న మాస్క్ మెన్ అనమాట. అయితే అసలు ఎందుకు ఇంతలాగా రచ్చ చేస్తున్నాడు? తనేదో తన బాధ. ఇప్పుడు భరణి ఏమంటున్నాడంటే తను వంట డ్యూటీలో ఉన్నాడు కాబట్టి అందరినీ రానివ్వట్లేదు అని చెప్పేసి తన బాధ తను చెప్పుకుంటున్నాడు. మధ్యలో ఎందుకు ఇక్కడ హరీష్ దూరిపోవటం? అది కరెక్ట్ కాదు కదా. బట్ ఎనీవేస్, నాకైతే సంజన అండ్ మాస్క్ మ్యాన్ ఇద్దరు కూడా ఈ బిగ్ బాస్ సీజన్ 9కి అవసరం అనిపించింది. లేకపోతే సీజన్ నిద్రపోయిద్ది అనమాట. ఏమంటారు అనేది కామెంట్ సెక్షన్లో మాకు కూడా చెప్పండి.